చీకటి మనం ఎలా ఉన్నామో మనకేం చేయదు, తెలియపరచదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, చీకట్లో మన ముఖం కనపడదు, చీకట్లో మనం కనపడం. ఒకవేళ మన దగ్గర అద్దాలున్నా, చాలా శ్రేష్టమైన అద్దాలున్నా, ఖరీదైన అద్దాలున్నా, మనం ఎలా ఉన్నామో మనకి తెలియదండి. వెలుగులో అండి మనం ఇలా చూస్తేనంటే అద్దంలో మనం ఎలా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు మనలోకి వచ్చాక మన క్రియలు, మన మాటలు, మన చూపులు, మన విధానాలు, మన ప్రవర్తనలు, మన హృదయాలోచనలు ఏంటి, నేను ఇలాగా తప్పుగా ఆలోచిస్తున్నానేంటి, పొరపాటుగా ఆలోచిస్తున్నానేంటి, పొరపాటుగా మాట్లాడుతున్నానేంటి, పొరపాటుగా నా హృదయం ఇలా అవుతుందేంటి, నీకు ఎలా తెలుస్తుందంటే వెలుగులో ఉన్న వాళ్ళకే తమ తప్పిదాలు ఏంటో ఈ వాక్యం అనే అర్థం చూపిస్తాం.